ఇంకొక గొప్ప ఉదాహరణ చెప్తున్నాను. ఏంటంటే అత్యంత స్థిమిత అంగానం. అంగం అంటే ఏమిటి? అవయవాలండి, మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు. అత్యంత స్థిమిత అంటే ఏమిటి? చచ్చుబడిపోయినా అంటారు. స్థిమితంగా కూర్చోరా అంటుంటాం మనం. అంటే అలా ఈ పదాన్ని అన్వయించుకోవాలి మనం. స్థిమితంగా కూర్చోలేవారా అంటాం. అంటే ఏమిటి? ఒక చోట కూర్చోలేవని. ఇక్కడ స్థిమిత అంగానం, అది కూడా మామూలు స్థిమితం కాదండి. అత్యంత స్థిమిత అంగానం అంటే బాగా చచ్చుబడిపోయిన అవయవాలు అని అర్థం. స్థిమిత అంగానం వ్యాయామేన సుఖైషిణాం. అటువంటి వారికి ఏం కావాలి మరి? వ్యాయామం ద్వారా సుఖం అపేక్షిస్తారు అన్నమాట. అంటే మనం శరీరం పెరాలసిస్ అలాంటివి వచ్చినప్పుడు మనం దానికి ఉపశమనంగా ఏం పొందుతాం? మనం ఉపశమనంగా ఏం కోరుకుంటాము? వ్యాయామం కోరుకుంటాం అనమాట. అంటే ఫిజియోథెరపీ అని చెప్పుకోవచ్చు. మనం ఫిజియోథెరపీ చేయిస్తారు. అంటే కొన్ని మందుల కంటే కూడా ఇటువంటి బాగా పనిచేస్తాయి శరీరం పైన. అంటే మరలా అక్కడ ఉండేటువంటి నాడులను ఉత్తేజపరచడం అనమాట. అలా ఉత్తేజపరచాలి అంటే దానికి తగినట్లు వ్యాయామం ఇవ్వాలి. ఆ చచ్చుబడిపోయినటువంటి అవయవానికి వ్యాయామం ఇచ్చినప్పుడు తిరిగి అవి ఉత్తేజాన్ని పొంది మామూలు స్థితికి మామూలుగా ఏ విధంగా పనిచేస్తాయో, అంటే ఈ యొక్క స్థిమితమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడతాయి అనమాట. అందుకే స్థిమిత అంగానం, అత్యంత స్థిమిత అంగానం వ్యాయామేన సుఖ ఈషినాం అంటే సుఖం అపేక్షిస్తారు వ్యాయామం ద్వారా. అట్లే భ్రాంతి జ్ఞాన ఆవృత అక్షాణం. అక్షం అంటే కన్నులండి. ఇక్కడ భ్రాంతి జ్ఞానం అంటే కన్నులను కప్పిన వారికి ఏమిటి భ్రాంతి జ్ఞానం అన్నారు. అంటే ఏమిటి భ్రాంతి జ్ఞానం అంటే? ఏదైతే నిజంగా సుఖం ఇచ్చేవి కావో వాటిని సుఖంగా భ్రమించడం అన్నమాట. అలా ఎన్నో ఉన్నాయి మనకి. ఉదాహరణ చెప్పుకుంటూ పోతే క్లాసులు అలాగే గడిపేయచ్చు అనమాట. అన్ని ఉదాహరణలు మన జీవితంలో అందరికీ తెలిసిందే. ఇదే సుఖం అనుకుంటాం, కానీ అది సుఖం కాదు. దానివల్ల ఎన్నో విపరీతమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తాయి. కానీ ఆ క్షణంలో అది సుఖం అనిపిస్తుంది కాబట్టి దాన్నే మనం అవలంబిస్తూ ఉంటాము, ఆచరణలో పెడుతుంటాం. ఆ విధంగా భ్రాంతి జ్ఞానం కన్నులను కప్పిన వారికి ప్రహారం కూడా, ప్రహారం అంటే దెబ్బ అని అర్థం అండి, అనగా దెబ్బ కూడా సుఖమే అనిపిస్తుంది అనమాట. భ్రాంతి జ్ఞాన ఆవృత అక్షాణం ప్రహారో అపి సుఖాయతే. సుఖాయతే అంటే సుఖాన్ని ఇస్తుంది అని అర్థం అనమాట. కాబట్టి దుఃఖకరమైనది అందరికీ తెలిసినదే అయినా కోరుకొని మనం శరీరంపై పిడిగుద్దులు గుర్పించుకోవడం సుఖంగా ఉన్నదనే భ్రమతో జరుగుతున్నది. దాన్ని దృష్టాంతంగా చూపుతున్నాడు. ఏమని? అత్యంతేతి అంటే వాతము వంటి దోషాలతో బాగా మొద్దుబారిన శరీరం కలిగిన వానికి వ్యాయామము అంటే వేగంగా నడవడం వంటి వాటి వలన ఏర్పడిన శ్రమతో సుఖాన్ని కోరుకునే వారికి వ్యాయామం కూడా సుఖం వల్లనే తోస్తుంది. అదేవిధంగా భ్రమజ్ఞానంతో కళ్ళు మూసుకొని పోయిన వారికి మరియు మోహము కమ్మిన వారై యుక్త అయుక్త విచక్షణ లేకుండా, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తించే కాముకులకు ప్రణయ కోపంతో కామిని అందర ధ్వనులతో గలగలలాడుతున్న కాలితో తన్నినా, మనం ప్రత్యేకంగా వివరణ ఏం అవసరం ఉందండి. అంటే విచక్షణ లేకుండా ప్రవర్తించే కాముకులకు ప్రణయ కోపముతో కామిని అందర ధ్వనులతో గలగలలాడుతున్న కాలితో తన్నినా అది సుఖంగానే అనిపిస్తుంది. కాబట్టి మంచి ఆరోగ్యంతో ఉక్కుముక్కవలసి శరీరం ఉన్న వారికి వ్యాయామం చేసి సుఖాన్ని పొందాలని కోరుకునే వారికి, మరియు భ్రమజ్ఞానం అంటే వీటి వాస్తవంగా ఒక విధమైన వస్తువు ఉంటే దాన్ని మరొక తీరుగా తలంచడం అనమాట. కళ్ళు మూసుకొని పోయిన వారికి ప్రహారం అంటే బలమైన దెబ్బ కూడా సుఖంగానే తోస్తుందన్నమాట. కాబట్టి మనకి శ్రీకృష్ణ తులాభారంలో జరిగిన సంఘటన అన్నమాట. శ్రీకృష్ణుడికి సత్యమావు జరిగినటువంటి సంఘటన ఈ ఈ సెంటెన్స్ చదవగానే మనకి అర్థమవుతుంది, అది స్ఫురిస్తుంది అనమాట. ఆ విధంగా అంటే ఏమిటంటే మనం ఏదైతే నిజంగా దుఃఖకరమైనటో అవన్నీ కూడా సుఖకరమైనటువంటి అని మనం భావిస్తాం అనమాట. అంటే ఒకటి చూచి మరొకటి అని భావించేటువంటి జ్ఞానమే భ్రాంతి జ్ఞానం అంటారు. ఎక్కువ ఆ తర్వాత ఈ యొక్క శరీరం గురించి చెప్తాను అనమాట. అంటే ఈ శరీరం అనేది ఎటువంటిది? శరీరం అంటేనే నశించిపోయేటంటిది అని అర్థం అండి. కాబట్టి అటువంటి శరీరంలో కూడా శరీరం అశేషాణం శ్లేషాదీనాం మహాచయ. ఇది ఈ శరీరం ఎటువంటిది? శ్లేష్మ మొదలైన సమస్త రోగ పదార్థాలకు నిలయమైన ఈ శరీరం ఎక్కడ? అంటే ఎక్కడ? శరీరం అశేషాణం శ్లేష్మాదీనాం, శ్లేష్మ ఆదీనాం
అంటే మున్నవాటికి మున్నగు మహాక్షయ అంటే గొప్ప నిలయం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ శరీరం సమస్త రోగ పదార్థాలకు నిలయమండి. మనకి కనబడవు బయటికి, కానీ లోపల ఉంటాయి. కాకపోతే శరీరం బలహీనమైనప్పుడు అటువంటి అనారోగ్యాన్ని బయటపడుతూ ఉంటాయి. మనం చేసే పని ఏమిటి? ఈ శరీరాన్ని అటువంటి అనారోగ్య పాలు కాకుండా ఇమ్యూనిటీ పెంచుతాం అనమాట. అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ ఉంటాం రోజు. ఇమ్యూనిటీ అంటే అదే అనమాట. కాబట్టే మనం ఎటువంటి అనారోగ్యాలకి పాల్గొనడం, కానీ లోపల ఉంటాయి. ఉదాహరణకి కొంతమందికి ఊరికి 5 నిమిషాలు అట్లా చల్లగాల్లో పోయి వచ్చారనుకోండి, ఎక్కడి నుంచి జలుబు వచ్చేస్తుంది. పోయి వచ్చిన గంటకే అంటే వాళ్ళలో ఆ నిరోధక శక్తి తగ్గింది అనమాట. ఇంకా కొంతమందికి ఎంత శ్రమించినా కూడా బయట ఎండలో కానీ, చలిలో కానీ, వానలో కానీ ఎటువంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే వారు దాంట్లోనే ఉండటం వల్ల బాగా పెరిగినందువలన వాళ్ళకి ఆ రోగ నిరోధక శక్తి ఎక్కువైపోయింది అన్నమాట. కాబట్టి అటువంటి వాతావరణానికి అనుగుణంగా శరీరం మార్పు చేసుకుంటూ ఉంటుంది. కానీ ఓవరాల్గా చూస్తే మీరు శ్లేషం మొదలైన సమస్త రోగ పదార్థాలకు కూడా నిలవైన శరీరం ఎక్కడ? దీనికి కాంతి, శోభ, పరిమళం, కాంతి, శోభ, సౌరభ్యం, శోభ, సౌరభ్యం, సౌరభ్య, కమనీయ, ఆదయో గుణ. ఆదయం అంటే మున్నగుణమే అర్థం. కాబట్టి దీనికి కాంతి, శోభ, పరిమళం, రామణీయకం ఉన్న గుణాలు ఎక్కడా అంటే ఏమిటి? ముందు చెప్పినటువంటి కామిని వల్ల కలిగే సుఖాన్ని నిందిస్తున్నాడు. ఏమని? అని అంటే మహాచయం అంటే ఏమిటి? స్థూలంగా కనిపించేట్లు ఒక చోట చేరడము. కాంతి అనగా తెల్ల ఎర్రగా ఉండడం వంటి మేని రంగు, సొబగు. శోభ అంటే ఏమిటి? సొమ్ములు పెట్టుకోవడం వల్ల కలిగేది. సౌరభ్యము అంటే సుగంధమును కలిగి ఉండుట. కమనీయము, చక్కదనము, సౌందర్యము, ఇటువంటివి ఆయన గుణాలు ఎక్కడ అంటే ఏమిటి? ఈ తనువు వాస్తవానికి శ్లేష్మము, రక్తము, చీము వంటి రోతను పుట్టించే పదార్థాలు పుట్ట కాగా కాంతి, శోభ, సువాసన, కమనీయత, అందము వంటి గుణాలు ఎక్కడ అనగా రెండింటికి పొత్తే లేదనమాట. అందుకనే వేమన శతకాల్లో వైరాగ్య శతకం అని అవన్నీ కూడా ఈ శరీరాన్ని ఎటువంటిదని మరీ ఎక్కువగా ఆలోచించినందువల్ల అటువంటి వైరాగ్యం ఏర్పడుతుంది అనమాట. ఈ శరీరము ఇంతటి రోగభూయిష్టమైనదా అని ఆలోచన వచ్చినందువలన అటువంటి వైరాగ్యాలకు వెళ్ళిపోతుంటారు. కాబట్టి వేమన శతకాలు ఇలా ఎన్నో శతకాలు ఉద్భవించాయన్నమాట. అంటే వాళ్ళు అనుభవించినటువంటి వేదన కానీ, ఆవేదన కానీ, లేదు ఆనందం కానీ అన్నీ కూడా కవితా రూపంలో బయటకు వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ శతకాలన్నీ రాయబడ్డాయి. వేమన శతకం అవన్నీ కూడా దాంట్లో పద్ధతులు ఉన్నాయి. ధీరో పద్ధతిని, చాలా రకాలు ఉంటాయి. అంటే తర్వాత వైరాగ్య పద్ధతి అని చాలా ఉంటాయి అన్నమాట. అవి మొత్తం కలిపితే ఒక శతకం ఉంది. కాబట్టి ఈ శ్లేషం మొదలైన సమస్త రోగ పదార్థం నిలవే శరీరం ఎక్కడ? దీనికి మనం చేసేటువంటి అనేకమైనటువంటి అలంకారాలు అన్నమాట. అవే ఏమిటి అలంకారాలు? కాంతి, శోభ, సౌరభ్య, కమనీయ, ఆదయో గుణా. అంటే కాంతి అంటే ఏమిటి? తెల్ల ఎర్రగా ఉండటం అన్నమాట. వంటి మేని రంగు, సొబగు అంటే. శోభ అంటే ఏమిటి? సొమ్ములు పెట్టుకోవడం వలన కలిగేది అన్నమాట. సౌరభ్యం అంటే ఏమిటి? సుగంధమును కలిగి ఉండుట. కమనీయం అంటే ఏమిటి? చక్కదనము, సౌందర్యము, ఇటువంటివి ఆయన గుణాలు ఎక్కడ? మాంస ఇంకా చెప్తున్నారు. మాంస అశ్రుక్ పూయ విన్ మూత్ర స్నాయు మజ్జ అస్థి సంహతే దేహే చేత్ ప్రీతిమాన్ మూఢో నరకే భవితాపి సహా. అంటే మన శరీరాన్ని ప్రేమించాలండి. మన శరీరాన్ని ప్రేమించకపోతే ఏమైపోతాం? మనం సన్యాసులు కలిసిపోతాం. శరీరాన్ని ప్రేమించాలి, ఎక్కువగా ప్రేమించకూడదు. ఎక్కువగా అలంకరించుకొని చూపించాలని అంటే అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంతేగాని మరీ అలంకరణ లేకుండా ఉండాలని కాదు. కానీ అసలైన అలంకరణలు కొన్ని ఉన్నాయి. అవి కూడా మనం నేర్చుకోవాలన్నమాట. అవి ఏమిటి? నడవడిక, మనం మాట్లాడేటి మాట. అందుకే ఒక శ్లోకంలో సంస్కృతంలో చక్కటి శ్లోకం ఉన్నది. కేయూరాని నభూషయంతి పురుషం నాలంకృత మూర్ధజాహ వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృత ధార్యతే క్షీయంతే కలు భూషణాన్ని సతం వాగ్భూషణం భూషణం అన్నారు. అంటే మనం ఎన్నో అలంకారాలు చేసుకుంటామండి. ఎందుకంటే మనం కూడా కాస్త ఇతరుల కన్నులకు అందంగా కనబడాలని మనం
ప్రతి స్త్రీలో ఉంటుంది, ప్రతి పురుషుల్లో ఉంటుంది. దీనికి ఎగ్జామ్షన్ ఏం లేదండి, అందరిలో ఉంటుంది. కాబట్టి అలంకరణ అనేది అందులో ముఖ్యంగా మనం ఎక్కడన్నా పోవాలంటే, నలుగురిలో పోవాలన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాం అనమాట. ఎందుకంటే ముందు మనకి ఆకర్షించేది మన బయట అలంకరణే. ఆ తరువాతనే మనిషి దగ్గరికి వచ్చినప్పుడు వాడి మాటలు కానీ వాడి చేష్టలు కానీ అవన్నీ ఆకర్షిస్తాయి. కాబట్టి ముందుగా మనం ఆకర్షించుకోవాలంటే ఈ ఆభరణాలే అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా క్షీణించేటువంటివండి. ఏ ఆభరణం వేసుకున్నా కూడా ఇవన్నీ క్షీణించిపోయేటువంటివే అన్నమాట. లేదు మనం చక్కగా సంస్కరించినటువంటి కేశములు ఇవన్నీ కలిగి ఉన్నాం. కేశం అంటే సంస్కరణ అంటే ఎక్కువగా సంస్కరించుకోవడం, మామూలుగా జుట్టు దూకోవడం కాదండి. దాన్ని వివిధ రకాలుగా ఆకర్షించుకునే విధంగా చేసుకోవడం, ఇవన్నీ కూడా క్షీణించేటువంటి. మరి ఏమిటి ఎల్లప్పుడూ ఉండేవి? మనం మాట్లాడేటువంటి మాట ఏదైతే సంస్కరించబడినదో ఆ మాటే ఎప్పుడు కూడా క్షీయంతే కలు భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం. మనం ఏదైతే మాట్లాడుతామో మంచి మాట, సహృదయతో మాట్లాడటం మాట, అటువంటి మాటలు సంస్కరించబడినటువంటి మాటలండి. సంస్కరించబడినటువంటి మాట, మనం ప్రతి మాట కూడా చక్కగా సంస్కరించబడిన మాట, అవే నిజమైనటువంటి భూషణాలు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ శరీరము మాంస అశ్రుక్. మాంస అంటే మాంసం అండి, అశ్రుక్ అంటే రక్తం. తర్వాత పూయ అని చెప్పండి, ఈ సమాసం అలా చదువుకోవాలి. అశ్రుక్ పూయ అలా విడదీయాలి, అంటే చీము అని అర్థం. విన్ అంటే మలము, మూత్రము, స్నాయు అంటే నరాలు, మజ్జ అంటే స్నాయు మజ్జ, అస్థి అంటే ఎముకలు, సంహతే వీటి సమూహమైనటువంటి దేహమందు దేహే చేత్ ప్రీతిమాన్ మూఢో. ఇటువంటి మక్కుబడే మూఢుడు నరకమందు కూడా, దేహమందు మక్కుబడే మూఢుడు నరకమందు కూడా నరకే భవితాపి సహా అంటే మక్కువ కలిగిన వాడు అవుతాడు అని అర్థం. అంటే ఏమిటి? దేహం పైన మరీ ఎక్కువగా మక్కువ ఉండకూడదు, శరీరం పైన అన్నమాట. కాబట్టి నరుడు దేహం పైన నేను నాది అనే మమకారాలకు నెలవు అయినా దాని యందు ప్రేమ గలవాడైనట్లయితే అప్పుడు వాడు నరకం పైన కూడా ప్రేమ గలవాడే అవుతాడు. అంటే ఏమిటి? నరకమును అక్కడికే చేరుకున్న పాపిష్టులకు భోగ్యమైన మాంసాదు రాసులే ఉండి దేహము కంటే గొప్ప విశేషం ఏమి లేనిది కనుక. కాబట్టి ఈ మానవ శరీరము ఎటువంటిది? మాంసము, నెత్తురు, చీము, మలము, మూత్రము, స్నాయు అంటే సన్నటి నరాలండి, మజ్జ అంటే మూలుగా, ఎముకల రాశి. ఇటువంటి దేహం పైన ప్రీతి కలిగిన వాడు అయినట్లయితే ఆ మూఢుడు నరకం పైన కూడా ప్రేమ కలవాడే తప్పక అవుతాడు. అగ్నేహ సీతేన, అగ్నేహ సీతేన తోయస్య తృషా భుక్తస్య చ క్షుదా క్రియతే సుఖకర్తృత్వం తద్విలోమస్య చ ఇతరైః, తత్ విలోమస్య చ ఇతరైః. ఇక్కడ చలి వల్ల అగ్ని, దాహం వల్ల నీరు. అగ్నేహే సీతేన చలి వల్ల అగ్ని, తోయస్య తృషా, తృష అంటే దాహం, తోయస్య అంటే నీరు, అంటే దాహం వల్ల నీరు, భుక్తస్య చ క్షుధా ఆకలి వల్ల ఆహారము దేహానికి సుఖకారకాలు అవుతున్నాయి. దీనికి అర్థం అవ్వాలంటే ఉదాహరణకి మీకు మీ ముందు పళ్ళెల్లో ఎన్నో పదార్థాలు, చక్కటి రుచికర పదార్థాలు, సువాసన కొలిగేటి పదార్థాలు పెట్టున్నారండి, అన్ని పెట్టున్నారు. కానీ వాటికి అవన్నీ కూడా మనకి సుఖం అవ్వాలంటే ఆ ఆహారం కానీ, లేదు నీరు కానీ, లేదు అగ్ని కానీ మనకి నిజంగా సుఖాన్ని ఇవ్వాలి అంటే మనకి ఏం అవసరం పడుతుంది? అక్కడ అవి నిజంగా సుఖాన్ని ఇవ్వాలంటే ఏమి కావాలి? మనకి ఆకలి కావాలి. మీరు కర్మగాలి ఆకలి లేని వాడి ముందు చక్కటి పదార్థాలు పెట్టండి, చక్కటి చాలా తీయనటువంటి మధురమైన పదార్థాలు, చాలా కష్టంగా వండి పెట్టిన పదార్థాలు అన్నమాట, అవి పెట్టండి. ఆకలి లేదు వాడికి, అవి ఏమన్నా రుచి ఇస్తాయా? సుఖాన్ని ఇస్తాయి? ఇవ్వవు. అదేవిధంగా దాహం లేని వాడి ముందు చక్కటి మంచినీళ్ళు పెట్టండి, మంచినీళ్ళు కాదు ఏదైనా డ్రింక్స్ పెట్టండి, ఆయనకేమి అది సుఖాన్ని ఇవ్వదు. అదేవిధంగా అగ్ని అంటే చలి లేదండి. మన పాశ్చాత్య దేశాల్లో చలి ప్రదేశాల్లో ఆ రూమ్లోనే హీటర్స్ ఉంటాయన్నమాట, అవి ఆన్ చేసుకుంటూ ఉంటారు చలి ఎక్కువగా ఉంటాయి, లేనప్పుడు అవి ఉపయోగంలో ఉండవు. అలా చలి లేనప్పుడు వాటిని ఉపయోగానికి తీసుకొస్తే అవి ఏమన్నా సుఖాన్ని ఇస్తాయా? ఏమి సుఖాన్ని ఇవ్వవు. కాబట్టి ఏదైనా మనకి సుఖం కావాలి అంటే దానికి తగినట్లు అవసరం ఉండాలి మన శరీరంలోకి. ఆ అవసరం ఉన్నప్పుడే అది సుఖాన్ని ఇస్తుంది.
అవసరం అనేది లేనప్పుడు సుఖం ఇవ్వదు. కాబట్టి వాటికి వ్యతిరేకమైన జలం ఉన్నగునవి అగ్ని ఉన్నగు అని శాంతింపజేసి సుఖహేతువులు అవుతున్నాయన్నమాట. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు సుఖహేతువులు అవుతున్నాయి? మనకి అవసరాన్ని బట్టి అవి ఉపయోగించినప్పుడు సుఖహేతువులు ఉన్నాయి. క్రియతే సుఖ కర్తృత్వం తద్ విలోమస్య ఇతరై. అంటే ఏమిటి? తత్ విలోమస్య అంటే వ్యతిరేకమైన జలం ఉన్నగుడి. దేనికి? వాటికి వ్యతిరేకమైన జలం ఉన్నగనవి అగ్ని ఉన్నగు వానిని శాంతింపజేసి సుఖహేతువులు అవుతున్నాయి. ఇక్కడ చూడండి, అగ్ని ఉన్నది, అదేవిధంగా నీరు ఉన్నది. అంటే ఆ రెండు వ్యతిరేకమైనటువంటిది అనమాట. కాబట్టి ఇక్కడ జలం ఉన్నగుని అగ్ని ఉన్నగు వాని శాంతింపజేసి సుఖహేతువులు అవుతున్నాయి మనకి. అది కూడా ఒక విధమైనటువంటి సుఖాన్ని ఇస్తాయి అన్నమాట. కాబట్టి వస్తువు యొక్క స్వభావాన్ని బట్టి ఏది సుఖాన్ని కలిగించేది కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అండి మనకి. అంటే మన ఇంద్రియాలు అది ఎంతటి విషయమైనాడో మన ఎదురుగా ఉన్నప్పుడు మన ఇంద్రియాలని వానికి లోను కాకుండా ఉంచగలిగితే అది వ్యర్థమైనటువంటిదే పదార్థం, వ్యర్థమైనదే అన్నమాట. అంటే విలువలేనటువంటిదే అనే అర్థం. అది ఎప్పుడు మనం దానిపైన మక్కువ చూపనప్పుడు. దానికి ఏం కావాలి? మన మనస్సును అటువైపు, మన ఇంద్రియాలను అటువైపు లాగకుండా చూడాలి. అప్పుడే అది వ్యర్థంగా నిరూపించగలుగుతాం అనమాట. లేదనుకోండి అది మనల్ని ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా. కాబట్టి ఒక వస్తువు యొక్క స్వభావాన్ని బట్టి ఏది సుఖాన్ని కలిగించేది కాదు. ఎందువల్లంటే ఇప్పుడు సుఖ సాధకమైనదే మరొకప్పుడు దుఃఖాన్ని కలిగించేదిగా కనిపిస్తున్నది. కాబట్టి అగ్నేహ ఇది అని అంటే ముందుగా ఏర్పడిన చలిని బట్టి అగ్ని, చలిమంట సుఖాన్ని ఇచ్చేదే అవుతున్నది. చలి లేకపోయినప్పుడు నిప్పు మంట దుఃఖాన్ని కలిగిస్తుంది అనమాట. ఎవరైనా మంట దగ్గర కూర్చుంటాను మామూలు అప్పుడు ఎవరు కూర్చోరు, ఒళ్ళు మండిపోతుంటుంది అనమాట. అదే చల్లగా ఉందనుకోండి వాతావరణం, అప్పుడు ఎంత సుఖాన్ని ఇస్తుందండి అది. కాబట్టి ఇవన్నీ పరిస్థితులను బట్టి మారిపోతుంది అనమాట. ఇదే తీరుగానే ముందు పుట్టిన ఎండాకాలంలో దప్పిక నీటికి, ఆకలి భుక్తం అన్నమునకు సుఖకర్తృత్వమును తలపిస్తున్నదన్నమాట. అదే చలి, ఆకలి, దప్పికలు లేకపోయినప్పుడు చల్లని మంచినీళ్లు, అన్నములు కూడా ప్రతికూలములే, దుఃఖకరములే అవుతున్నవి. ఇట్లే అవి అనులోమములు కాక విలోమములు. అంటే ఏమిటి? తలకిందులైనప్పుడు అనగా ఎండాకాలంలో అగ్ని, చలికాలంలో మంచు, ఆకలి లేనప్పుడు ఆహారము దుఃఖకారులు అవుతున్నవి. అంతేకాని అవి ఎల్లప్పుడూ సుఖాన్ని కలిగించేవి కావు. ఎంత తర్కం చూడండి. మనం అనుకోవచ్చు ఇది ఎప్పుడు సుఖాన్ని కలిగిస్తుంది, అది ఎంత మనకు అనుభవంలో ఉండి ఉంటుంది మనకి. ఎందుకంటే ఆకలి లేని వాడికి మీరు ఇందకే చెప్పుకున్నాం, ఏదైనా పెట్టి. కానీ మంచి ఆకలిలో వచ్చామనుకోండి, ఆకలి వచ్చిన వాడికి మీరు పెద్ద రుచికర పదార్థాలు అవసరం లేదు. మామూలు నిన్నటి అన్నం పెట్టి నిన్నటి వంకాయ కూర పెడితే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే అది వారి ఉన్నటువంటి ఆకలి దానికి ఒక ప్రత్యేకమైన రుచిని కల్పిస్తుంది అన్నమాట. ఏదో మా పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు, ఏదో ఒక ఊరు ఉండేదంట, గరికపాడు ఏదో ఒక ఊరు ఉండేది. ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది మనకి తెలియదులేండి, వాళ్ళు పెద్దలు చెప్పేవాళ్ళు అలా. గరికపాడు విలేజ్ ఊరి పేరు ఎలా వచ్చిందంటే, ఆ ఊరికి ఒకసారి రాజు పాపం ఆకలిగా వచ్చాడంట. వేటాడుతూ వేటాడుతూ ఆ ఊర్లో అడుగు పెట్టాడు. అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా ఆకలి దంచేస్తుందన్నమాట. ఒక ఇంటికి పోయాడు పాపం. ఆ ఇంట్లో ఏమీ లేదు, ఆ ఇంట్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేది అనమాట. అంటే ఏం కూరగాయలు ఏమి లేవు. రాజుగారు అందులో రాజు కొన్ని ఆయన ఏమన్నా మారు వేషంలో పోలేదు, మామూలుగానే పోయాడు రాజుగానే వేటాడుతూ. అప్పుడు ఆమె ఇంట్లో పెరట్లో ఉన్న గరిక అంటారు, దాన్ని తీసుకొచ్చి పచ్చడి చేసిందంట. చేసి ఆకలిగా ఉన్న రాజుకు పెడితే ఆయన తిని మహా ఆనందపడ్డాడంట. ఎందుకంటే అది ఆయనలో ఉండే ఆకలి దానికి కొత్త రుచిని చూడు. ఆమె జీవితంలో ఎప్పుడు వండి ఉండదు ఆ పదార్థం, కానీ అది అవసరం కాబట్టి ఇంకా ఏదో వండిందన్నమాట. అందుకని ఆయన ఒక స్థలాన్ని, అక్కడ ఉండేటువంటి ఆ స్థలాన్ని ఇచ్చేసి ఇది నువ్వు పెట్టుకోమని చెప్పి దానికి గరికపాడుని ఊరు వచ్చింది, పేరు వచ్చిందని చెప్తూ ఉండేవారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనలో ఉండేటువంటి ఆ పరిస్థితిని బట్టి, మన శరీర అవస్థను బట్టి ఏది కూడా మనకి సుఖాన్ని ఎక్కువ తక్కువ చేస్తూ ఉంటాయి. లేదు అసలు విముఖత కూడా కలిగిస్తుంది మనకి. మీరు బాగా ఆకలి, చలి, జ్వరంగా ఉన్నప్పుడు చూడండి, ఏది తినబుద్ధి అవ్వదు. అదే పదార్థం మీకు జ్వరం తగ్గుతూ తగ్గుతూ వస్తూ ఉంటే ఏది చూస్తే కూడా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా జ్వరం తగ్గిందంటే మీకు అబ్బా ఇంకా అన్నీ తినాలనిపిస్తుంది. ఆ విధంగా ఆకలి లేనప్పుడు ఆహారము దుఃఖకారులు అవుతున్నాయి అనమాట. అంతేగాని అవి ఎల్లప్పుడూ సుఖాన్ని కలిగించేవి కావు. వస్తువుల యొక్క స్థితి ఇట్లుంటగా వాటికి భిన్నంగా మంచివి చెడ్డవి, సుఖాన్ని ఇచ్చేవి దుఃఖాన్ని ఇచ్చేవని తలచడం భ్రమ, అవివేకములే. అంటే అర్థం ఏమిటి? ఏది కూడా పర్మనెంట్ హ్యాపీనెస్ లేదు, పర్మనెంట్ డిసప్పాయింట్మెంట్ కానీ లేదు,
దుఃఖం కానీ లేవు, సారో కానీ లేదు అని చెప్తున్నాడు. అన్నీ కూడా అన్నింటిలోనూ ఉంటాయి. దుఃఖము అన్ని పరిస్థితులను బట్టి ఇది దుఃఖకరం అవుతూ ఉంటుంది, లేదు సుఖకరం అవుతూ ఉంటుంది అనేటువంటి ఏది కూడా ఇదంతా మన భ్రాంతియే అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదు చెప్తున్నాడు. అంటే జీవిత సత్యాలండి ఇవన్నీ కూడా. అటువంటి సత్యాలని తన యొక్క మిత్రులతో పంచుకుంటున్నాడు అనమాట. కాబట్టి చలిని బట్టి అగ్ని, దప్పికని బట్టి మంచినీళ్లు, ఆకలిని బట్టి ఆహారము సుఖములు అనిపిస్తున్నవి. చలి దప్పి ఆకలి లేనప్పుడు దుఃఖాన్ని కలిగించేవి అవుతున్నవి. ఇంకా అగ్నికి అగ్ని, చలికి చలి, ఆహారానికి ఆహారము, మంచినీటికి మంచినీళ్లు తోడైనప్పుడు సుఖాన్ని ఇచ్చేవిగా తోచినవే దుఃఖాన్ని కలిగిస్తున్నవి. కాబట్టి ఏ వస్తువు కూడా సుఖకరము దుఃఖకరము అని విభజింపబడలేదు. కాబట్టి అగ్నేహ శీతేన తోయస్య తృషా భుక్తస్య చ క్షుధా క్రియతే సుఖకర్తృత్వం తత్ విలోమస్య చ ఇతరైః. ఆ తరువాత కరోతి హే దైత్యసుత యావన్మాత్రం పరిగ్రహం తావన్మాత్రం స ఏవాశ్చ దుఃఖం చేతసి యచ్చతి. ఓ దాన బాలకులారా, ధన కనక వస్తు వాహనాదులను తమ అవసరానికి మించి అధికంగా ఎంతగా సమకూర్చుకుంటే, కరోతి హే దైత్యసుత యావన్మాత్రం పరిగ్రహం అంటే ఏమిటి? గ్రహించడం అన్నాడు, అంటే సమకూర్చుకోవడం అన్నది. తావన్మాత్రం సయేవాశ్చ దుఃఖం చేతసి యచ్చతి. అవి అంతగా చిత్తానికి దుఃఖాన్ని కలిగిస్తున్నాయన్నమాట. అంటే అవసరానికి మించి అధికంగా ఎంతగా సమకూర్చుకుంటే అవి అంతగా చిత్తానికి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. అది సత్యం, మనం రోజు చూస్తూనే ఉంటాం. అంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకి ఇది ఎప్పుడు కూడా అన్వయించుకోలేము. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా సరిగా మన జీవితం హాయిగా గడిపేందుకు మనం ఎక్కువ కోరుకోము కూడా అనమాట. కానీ ఇదే మనకి ధన కనక వస్తు వాహనాలు అన్నీ కూడా అవసరానికి మించి అధికంగా ఉన్నాయి అనుకోండి, దాన్ని కాపాడుకోవటంలోనే జీవితం అంతా సరిపోతుంది అనమాట. ప్రతి నిమిషం కూడా ఎక్కడ లేనటువంటి అశాంతి ఏర్పడుతూ ఉంటుంది. ఏమంటే ఎవరేది చేస్తారో, ఎవరు ఇక్కడ ధనాన్ని దోచుకోబోతారో ఏమిటో, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారో, ఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తారో ఏమిటో కథ తెలియదు మనకి. అంటే అది ధర్మబద్ధంగా సంపాదించినది అయితే పర్వాలేదులేండి, అయినా కూడా దాన్ని కాపాడుకోవటంలో ఎంతో క్లేశం ఉంటుంది, కష్టం ఉంటుంది. మీరు ఎంత కష్టపడి సంపాదించిన ధనాన్ని అయినా కూడా, వస్తువునైనా కూడా కాస్తో కూస్తో, అంటే ఒక విధమైనట్టు భయం ఉండకపోవచ్చు. అంటే ఏమిటి? ప్రభుత్వ యంత్రాంగాలు ఏమన్నా వచ్చి మనల్ని ఇబ్బంది పెడతాయి అనేటువంటి భయం ఉండకపోవచ్చు, కానీ ధర్మబద్ధంగా సంపాదించి కాబట్టి. కానీ దాన్ని కాపాడుకోవాలి అనేటువంటి తాపత్రయంలో ఎన్నో కష్టాలు, ఎన్నో క్లేశాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అంత సులభంగా వదిలిపెట్టలేం. ఇంట్లో 10 లక్షలు పెట్టుకొని పడుకోలేం కదండి. ఇంట్లో పడుకోవాలి, ఇచ్చేసిన వాడు హాయిగా నిద్రపోతాడు మీకు ఇచ్చినవాడు. కానీ దాన్ని పొందినప్పటి నుంచి కూడా మీలో ఎక్కడ లేనటువంటి ఉద్వేగం గురవుతారు, అనారోగ్యం పాలైపోతారు నిద్ర లేకుండా. ఎందుకంటే ఇది అధర్మ మార్గంలో వచ్చింది. అదే మీకు ధర్మ మార్గంలో సంపాదించారు, నేరుగా పోతారు, ఏ బ్యాంకులోనో క్యాషియర్ కట్టేశారు అనుకుంటే అబ్బా అనుకుంటారు. వాడు రిసీట్ వేసి ఇవ్వగానే మన పని అయిపోయింది, హాయిగా నిద్రపోతాం అనమాట. ధర్మ మార్గంలో వచ్చినది డబ్బు, ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నది, ఎటువంటి దొంగల భయం కానీ ఎటువంటి భయం లేదు, హాయిగా నిద్రపోతాం. అదే ఇక్కడ చెప్తున్నారు, ధనకనక వస్తు వాహనాలను తమ అవసరానికి మించి అధికంగా ఎంతగా సమకూర్చుకుంటే అవి అంతగా చిత్తానికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నాయి అనమాట. కరోతి హే దైత్యసుత యావన్మాత్రం పరిగ్రహం తావన్మాత్రం సయేవాశ్చ దుఃఖం చేతసి యచ్చతి. కాబట్టి దేన్నైనా ఎంతగా చేరదీస్తామో అంత మాత్రమైన దుఃఖాన్ని అది మన మనస్సు కలిగిస్తుంది. ఇంకా ఇక్కడ కొన్ని వ్యాఖ్యానంలో చెప్పండి, కొంచెం తేడా వస్తుందండి. తమ అవసరానికి మించి అధికంగా సమకూర్చుకుంటే అని కొన్ని చోట్ల చెప్పండి. కానీ కొన్ని పుస్తకాల్లో కరోతి హే దైత్యసుత యావన్మాత్రం పరిగ్రహం అంటే అసలు అవి ఉంచుకోవడమే. అంటే ఏమిటి? మన అవసరానికి మించిని కాదు. ధనము, గుర్రాలు, ఏనుగులు, సేవకులు మున్నగు వారిని కలిగి ఉండటము కూడా దుఃఖహేతువులే. ఇల్లు తేడా ఉందండి. మనకంటే ఎక్కువగా అవసరానికి మించి ఉండటం దుఃఖహేతువే, అంతేకాదు అసలు ఉండటం కూడా దుఃఖహేతువే. ఎందుకంటే వాటిని మెయింటైన్ చేయాలి. అంటే వాటి పాలన, రక్షణ, పోషణ మొదలైనవి కూడా మిక్కిలి కష్టాన్ని కలిగించేవే అవుతున్నవి అని చెప్తున్నారు అనమాట. ఇది సర్వసాధారణ ఉదాహరణ తీసుకుంటే, మనం కారు పెట్టుకున్నాం అనుకోండి, మంచి కారు, బెంజ్ కారు ఏదో ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. 3 నెలలకు ఒకసారి మీరు వాడినా వాడకపోయినా తీసుకొని పోయి కడిగించడం ఏదో ఒకటి చేయాలి, మెయింటెనెన్స్. కారు వాష్ చేయాలి, లేదు పార్ట్స్ ఏమైనా పోయి ఉంటాయి, కొన్ని వాడినా వాడకపోయినా వాడి దగ్గరికి తీసుకొని పోతే ఖచ్చితంగా పోతాయి అన్నమాట. మళ్ళీ ఒక 10,000 కట్టాలి. ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఈ కొన్ని వస్తువులు మనం ఉంచుకున్నది కూడా మనకి కష్టాలు తెస్తాయి అనమాట. అదే ఒక చిన్న కారు తీసుకున్నాం అనుకోండి, ఏ మారుతి 800 అలాంటివి,
దానికి ఉంటాయి కష్టాలు, కానీ తక్కువ ఉంటాయి అన్నమాట, మెయింటెనెన్స్ తక్కువ కాబట్టి. ఇవన్నీ ఎందుకులే కర్మ, 2 వీలర్ పెట్టుకున్నాం అనుకోండి హాయిగా ఉంటుంది, దానికేం పెద్ద మెయింటైన్, పెట్రోల్ పోసామా పోతున్నామా అంతే సరిపోతుంది. దీనికంటే ఇంకా సుఖం ఏమిటి, అసలు మనకి ఏమీ అవసరం లేదు, ఏదో ఒక ర్యాపిడోనో ఏదో ఒకటి ఉంటాయి కదండి ఈ రోజుల్లో మనకి ఏముంది, మన ఇంట్లో ఉన్నట్లే వాహనాలు, ఇవన్నీ కూడా ఓలా ఇలా చాలా వచ్చాయి. నిమిషంలో మనం కొంచెం మంచి సెంటర్లో ఉన్నాం అనుకో, బిజీ సెంటర్లో, ఒక నిమిషంలో వచ్చి నిలబడతాను, మన సొంత కారు కంటే కూడా మర్యాదగా వస్తాడు అనమాట, వచ్చి ఆ డ్రైవర్ కూడా మర్యాదగా తీసుకొని పోతాడు. కాబట్టి అది అవసరం లేదు, అలాంటి లేనప్పుడు ఇంకా హాయిగా ఉంటుంది మనకి, ఆ అవసరానికి దొరుకుతుంది అంతే. ఎందుకంటే ఇవన్నీ ఒకటి పెంచుకుంటూ పోయాం అనుకోండి, అశాంతి తప్ప వేరే ఉండదు అని చెప్తున్నాడు అనమాట. కరోతి హే దైత్యసుత యావన్ మాత్రం పని. కానీ కొన్ని పుస్తకాల్లో అవసరానికి మించి అధికంగా ఎంతగా సమకూర్చుకుంటాయి అనేటువంటి పదం ఉపయోగించారనమాట. కాబట్టి అవసరం ఉన్న, అవసరానికి మించి అయినా ఉన్న వెంటనే ఇవి ఇబ్బందులుగా ఉంటాయి. అసలు కారు పెట్టుకున్నాం అనుకోండి, మీరు ఎక్కడైనా ఊరి పోవాలన్నా ఇబ్బందే, పక్కింటి వాళ్ళు చెప్పేసుకోవాలి, అయ్యా నెలకు ఒకసారి కాస్త దాన్ని ఆన్ చేసి పెట్టండి, లేదనుకోండి మీరు వచ్చేటప్పటికి దాంట్లో మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోయి 5,000 10,000 మళ్ళా ఖర్చు పెట్టాలి, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ లేకపోయినా అక్కడ ఉంటే కూడా మీ మనస్సు అంతా దీనిపై లాగుతూ ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి కొన్ని బాధల బందీలు అంటాం మనం. దాన్ని పెంచుకుంటూ పోతే అశాంతే మిగులుతుంది. యావత కృతే జంతు సంబంధాన్ మనసప్రియాన్ తావంతో వచ్చి నిఖన్యస్తి హృదయే శోక శంకవ. ఇంకా ఒక చక్కటి విషయం చెప్తున్నారు. యావత కురుతే జంతు సంబంధాన్ మనసహ ప్రియాన్, మనస్సుకి మరీ ఎక్కువ ప్రియ అనుబంధంగా ఏర్పరచుకుంటే, ప్రియానుబంధాన్ని ప్రాణి కలత్ర పుత్ర బంధు మిత్రాది సంబంధాలను, కలత్ర పుత్ర బంధు మిత్ర ఆది అంటే మున్నగుని, కలత్రం అంటే భార్య, పుత్ర కలత్ర పుత్ర పిల్లలు, బంధు మిత్రాది బంధువులు మిత్రులు, ఈ సంబంధాలన్నీ కూడా మనస్సుకు ఎంతగా ప్రియానుబంధంగా ఏర్పరచుకుంటే అవి అంతగానో గుండెలలో దుఃఖశల్యాలై గృచ్చేలా చేస్తాయి. తావంతో అస్య నిఖన్యస్తే, నిఖన్యస్తే హృదయే శోక శంకవ. శంకవ అంటే ఏమిటి, శోక శంకవ అంటే ఏమిటి, శోకాన్ని కలిగించేటువంటి బల్లెంలాగా గుర్తుతూ ఉంటాయన్నమాట. కాబట్టి పెండ్లాము పిల్లల మిత్రులతో పెట్టుకునే సంబంధం కూడా దుఃఖాలకు హేతువే అవుతుంది అంటున్నాడు. అంటే మరి బంధం ఉండకూడదా, ఉండాలి, లేకుంటే ఎలా పోషిస్తాం మనం. అదే మనకి భజగోవిందంలో చెప్పబడిందండి. అంటే ఎప్పుడు కూడా ఈ బంధాలన్నీ ఎంతగా తగ్గిపోతూ ఉంటాయో, అంటే బంధం అంటే మోహం అని అర్థం అండి. మోహం ఎంతగా తగ్గిపోతూ ఉంటుందో మనస్సు అంతగా నిర్మలం అవుతూ ఉంటుంది అన్నమాట, నిర్మలం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ బంధాలన్నీ ఎక్కువ అయ్యేటప్పటికి మనకి మనస్సులో ఎక్కడ లేని ఆవేదనలు, అనేక విధమైనటువంటి భావనలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ఉపద్రవం వచ్చినా, లేదు ఒక చిన్న అపవాదం ఏదైనా వచ్చినా మన ఉదయం తల్లడిల్లిపోతుంది అనమాట. కాబట్టే మనం ఎక్కువగా బంధాలని ఎక్కువ పెట్టుకోకూడదు అన్నమాట. ఉండవలసినంత ఉండాలి, మరీ లేకుండా ఉండలేము మనుషులన్న తర్వాత. కానీ ఎక్కువ బంధాలు పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట. వివాహం చేసి పంపించేసాం అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ, అబ్బాయిని పంపించడం ఉండదు అనుకోండి, ఎవరినో ఒకరిని తీసుకొస్తాడు ఇంటికి, సరే అయిపోయింది, ఇక వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతూ ఉంటారు, మన జీవితం మనం గడుపుతూ ఉండాలి. అంటే ఇవన్నీ కూడా ఎంతోమంది ప్రవచనాల్లో చెప్తూనే ఉంటాను, నేను కొత్తగా చెప్పడం కాదు, సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. మీలో అందరూ వినివే ఉంటారు, ఇవన్నీ కూడా చాలా పరిపక్వత, మానసిక పరిపక్వత చెందిన వారి అందరం ఇక్కడ ఉండేవాళ్ళం. ఇవన్నీ కొత్త విషయాలు కాదు, కానీ మళ్ళా మనం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ బంధాలు ఏర్పడదు. అమ్మాయికి పెళ్లి చేసాం పంపించేశారు, ఇంకంతే అయిపోయింది వాళ్ళ జీవితం. వాళ్ళు మన దగ్గరికి ఏదైనా సహాయం కోరి వచ్చినప్పుడు మన వల్ల ఏదైనా అయితే మాట సహాయం కానీ, లేదు ఆర్థిక సహాయం కానీ చేస్తూ ఉండాలి. అంతేగాని ప్రతిక్షణం వాళ్ళని వెన్నంటి ఉండలేము మనం. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక వ్యవస్థ ఉన్నది, వాళ్ళకంటూ ఒక పద్ధతి ఉన్నది, జీవించే పద్ధతి, అలా జీవించాలంటే మీరు ఎల్లప్పుడూ వెంట ఉండలేరు కదండి. ఈ రోజు ఒకరోజు మనం దారి మనం చూసుకోవాల్సిన వాళ్ళమే. కానీ అందుకే చెప్తారు నిస్సంగత్వ. నిస్సంగం అంటే ఏమిటి, ఎక్కువ నిస్సంగత్వ నిశ్చలతత్వం, నిశ్చలతత్వ నిర్మలతత్వం, ఇదే అనుకుంటా భజగోవిందంలో వచ్చేటువంటి ఇది అనమాట. నిశ్చలతత్వం ఏర్పడుతుంది అంటే ఏమిటి, నిస్సంగత్వ అంటే ఎక్కువ అటాచ్మెంట్ అంటారు. అది లేనప్పుడు మనకి ఒక దృఢమైన చిత్తం ఏర్పడుతుంది అనమాట. అది ఏర్పడినప్పుడు నిర్మలతత్వం ఏర్పడుతుంది.
హాయిగా ఉండగలుగుతాం మనం. లేదంటే వాళ్ళకంటే కూడా మనం ఎక్కువ బాధపడతాం అనమాట. కాబట్టి నిస్సంగత్వ నిశ్చల తత్వం, కానీ ఏవైతే అది జరుగుతుంది, దాన్ని ఎదుర్కొనే శక్తి వాళ్ళకి ఇచ్చాం మనం, వాళ్ళని ఎదుర్కొని ఇవ్వాలి. అంతేగాని శక్తి ఇచ్చి మళ్ళా మనం పోరాడదని పోకూడదు అనమాట. యుద్ధానికి మన భటులు ఉంటారు, వాళ్ళు యుద్ధం చేసేందుకు మనం సైన్యాన్ని తయారు చేసి మరి వాళ్ళని ముందు పంపించాలి. మీరు చూడండి, తర్వాత అవ్వకపోతే నేను వస్తాను. అంతేగాని మీరే యుద్ధంలో పోయాడు, ముందుగా రాజే పోయాడు అనుకోండి యుద్ధానికి, నిజంగా రాజే పోయాడు అనుకోండి, మరి ఏమైపోద్ది రాజ్యం అంతా. కాబట్టి రాజు ఎప్పుడు చివరికే యుద్ధానికి పోవాలన్నమాట. అంతేగాని ముందు యుద్ధానికి పోకూడదు, తర్వాతనే పోవాలి. అదే పద్ధతి అన్నమాట. కాబట్టి ఆ విధంగా నిశ్చలతత్వం ఏర్పడితే నిర్మలతత్వం ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ దాన్నే ఇక్కడ మళ్ళా చెప్పబడింది. కలత్ర పుత్ర బంధు మిత్రాది సంబంధాలు మనసుకు ఎంతగా ప్రియానుబంధంగా ఏర్పరచుకుంటే అవి ఎంతగానో గుండెల్లో దుఃఖశల్యాలై గృచ్చేలా చేస్తాయన్నమాట యావత్ కురితే అని. కాబట్టి శోకరూపమైనటువంటి శంకువులు అంటే ఏమిటి? మేకులు అండి. శంకువులు అంటే మేకులు. పశువులను కట్టేయడం కొరకు నేలలో పాతిన ఇనుప గూటములు, కర్రవి కూడా కావచ్చు. చూసే ఉంటాం మనం. ఎప్పుడన్నా పశువుల్ని కట్టేయాలంటే ఒక చిన్న ఇనుపది కానీ లేదు గూటంలా ఉంటుంది, లేదు కర్రను కానీ పాతుతారండి. అంటే ఆ కొట్టంలో పాతి దానికి కట్టేస్తారు అనమాట. అవి సౌండ్ వినపట్లేదంటారు బాబు. కాబట్టి అటువంటివిగా మన మనస్సులో గుచ్చుతాయి అన్నమాట. కీలకములు అంటే కన్యంతే అంటే నిపాత్యంతే అంటే దిగగొట్టబడతవి. అవి తొలగింపబడినా అంటే నాశము చెందిన దుఃఖం మాత్రము దూరము కాదు అని అర్థం అనమాట. కాబట్టి జంతువు పుట్టి చచ్చి మళ్ళీ పుడుతుండే స్వభావం గల మనుష్యుడు మనస్సుకు ప్రీతిని కూర్చే సంబంధాలను ఎంత దృఢంగా నిలుపుకుంటే అంత లోతుగా వాని హృదయములలో శోకం అనే కూటములు మేకులు దిగగొట్టబడుతవి అని చెప్పి ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం అన్నమాట. యత్ యత్ గృహే తన్మనసి యత్ర తత్రావతిష్టత నాశ దాహ అపహరణం తస్య తత్రైవ తిష్టతి. ఇంకా ఏం చెప్తున్నారు? ప్రాణి ఇంట్లో ఉన్న బయట ఉన్న ఆ ప్రాణికి ఇంట్లో ఉన్న భార్యాపుత్రాది విషయములే మనస్సులో మెదులుతూ ఉంటాయి. యత్ యత్ గృహే తన్మనసి తత్ర తత్ర అవతిష్టత. అవతిష్టత అంటే ఉండడం అనమాట. విషయం మనసులో మెదులుతూ ఉంటాయి. యథార్థంగా ఆ వస్తువుల నాశము, దాహము, అపహరణము కూడా మనసునందే ఉంటాయి. అనగా మనస్సును తత్వంపై మళ్లిస్తే భార్యాపుత్రాది విషయాలు మనస్సులో గోచరించవు అని అర్థం. నాశ దాహ అపహరణం. దాహ అంటే ఏమిటి? దాహము అంటే నాశము, కాల్చివేయబడడం దాహము. అపహరణము అంటే ఏమిటి? దొంగతనం చేయడము కూడా మనస్సునందే ఉంటాయి. అంటే ఏమిటి? ఇప్పుడు కూడా ఒకరిని మనం ఎక్కువగా ప్రేమించడం ఇది జరిగింది అనుకోండి, భార్యాపుత్రాది విషయంలో చెప్తున్నాను అనమాట. ఎప్పుడు మనసులో మెదులుతూనే ఉంటారు, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా. యత్యత్ గృహే తన్మనసి తత్ర యత్ర అవతిష్టత. ఇది సర్వసాధారణం అండి. అందులో మరి ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయిందండి. మనం చెప్పుకోకూడదు కానీ, అంటే ఇది ప్రేమలని కాదు, అది ఒక విధమైనటువంటి పిచ్చి అంటాం, మానియా అన్నమాట. అందరికీ ఉండకపోవచ్చు, కొందరికి ఉంటుంది. మరీ ఇప్పుడు బస్సు ఎక్కించాము, ట్రైన్ ఎక్కించాము, వాళ్ళ ఊరికి పోతున్నాం అనుకోండి, మన పిల్లలు ఎవరో, వాళ్ళు కూర్చోబెట్టి మనం వెంటనే ఇంటికి వచ్చి మళ్ళీ ఫోన్ చేస్తాం. అంటే ఇవన్నీ తప్పని చెప్పడం లేదండి, కానీ అవి మనస్సుని ఎంతగా బాధిస్తుంది, వేధిస్తుందని చెప్తున్నాను అనమాట. దురదృష్టవశాత్తు ఏదో ఫోన్ ఎత్తలేదు అనుకోండి, ఏదో లేనిపోని శంకలు అనమాట, ఏదో జరిగిపోయిందని చెప్పి. పూర్వకాలం మనం హాయిగా ట్రైన్ ఎక్కించామో, మనం బాట మన ఇంటికి వచ్చామో, వాళ్ళు చేరి ఉత్తరమో ఇతరమో ఏదో ఒకటి రాస్తే వచ్చినప్పుడు అంతవరకు మన మనసు ప్రశాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. రిజర్వేషన్ చేసుకుంటే కూడా బెర్త్ దొరికిందని అడుగుతాం. ఎక్కంగానే దొరికిందా, పడుకున్నావా, తిన్నావా, చేరావా, ఎంత ఆలస్యం, మీరు చూసుకోవచ్చు ఎంత ఆలస్యం ట్రైన్లో ఈ రోజుల్లో, కానీ అడుగుతాం మళ్ళా. ఇలాగ వాళ్ళని వేధించి మనం వేధించబడి మనస్సంతా కూడా అల్లకల్లోలం చేసుకొని వాడు చేరాను అని వీడియో కాల్ చేసేంత వరకు కూడా అల్లకల్లోలంగా ఉంటుంది మనసు. కాబట్టి అంతగా మనసు తత్వంపై మళ్ళిస్తే భార్యాపుత్రాది విషయాలు మనసులో గోచరించవు. తత్వం అంటే వేరేం లేదండి. సరే ఎక్కించాం కదా, చేరుతారు ఎక్కడ పోకుండా అనే తత్వం, అంతే. అంతేని పూర్తిగా వదిలిపెట్టమని కాదు. ఒకవేళ చేరిన తర్వాత చూసారు, ఒక అర్ధ రోజు చూసారు, ఏం సమాచారం లేదు, అయినా కూడా పెద్దగా మనం ఎలా ఆలోచించాలి? సరే చేరకపోతే ఏదైనా ఇబ్బంది వస్తే వాడే ఫోన్ చేయాలి, అలా ఉండాలి. అదే తత్వం అనమాట. ఇలా మనం అంటే సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువయ్యే కొద్దీ కూడా ఇంకా ఇటువంటి అనర్థాలే ఎక్కువవుతూ ఉంటాయి. పాత రోజుల్లో ఫోన్ చేసి పెట్టేసేవాళ్ళం,
ఈ రోజుల్లో నెమ్మదిగా వీడియో కాల్స్ వచ్చాయి. అసలు ఇప్పుడు రోజుల్లో మామూలు ఫోన్లు మర్చిపోయారు జనాలు, వీడియో కాలే అన్నమాట. ఆ విధంగా పోను 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 ఇంకా మనం మనస్సుని ఎక్కువ కలవరపరుచుకునేటువంటి చేష్టలు ఎక్కువైపోతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనస్సును తత్వంపై మళ్ళిస్తే ఈ భార్యాపుత్రాది విషయాలు మనసులో గోచరించవు. ఇవన్నీ కూడా మనం ఈ రోజుల్లో కూడా మనం అన్వయించుకోవచ్చండి చక్కగా. కాబట్టి యజ్ఞదితి అంటే ఏమిటి? ఒక వ్యక్తికి ధనములు మొదలుగా కలవి ఇంటిలో ఉంటవో అతడు దేశాంతరంలో ఉన్నప్పటికీ వాటిని గురించి తలుచుకుంటున్నట్లయితే అవి అవి వాని మనసులోనూ ఉంటవి. అతడు సొమ్ములు నశించడం లేక దొంగలు దోచుకోవడం జరిగి అవి లేకుండా పోయినా ముచ్చట ఇతర దేశాలకు పోయిన వానిలో ఆలోచన రూపంగా ఉన్నవి తమ ఉనికిని కోల్పోవు. అతడు మానసికంగా ఉన్నవి అనే తెలుస్తున్నాడు. కాబట్టి అదే వింత. గృహంలోని సొమ్ములు పోయినా తగలబడినా అక్కడ భౌతికంగా ఉండవు, కానీ వాసనా రూపంగా వేరు దేశంలో ఉన్న వాని మనసులో ఉనికిని కలిగి ఉంటున్నవి అనమాట. వాటికి చెందిన వాసన అనేది కూడా బొత్తిగా లేకుండా పోయినప్పుడు వాడు విశోకుడు, అంటే శోకం లేనివాడు అవుతాడనమాట. కానీ వాటి వియోగము ఎడబాటు జరిగినంత మాత్రాన విశోకుడు కాడు. ఇక దీనికి పాఠాంతరం ఉంది, దాని తాత్వం. కాబట్టి ఇది కూడా చక్కగా చెప్పారు ఉదాహరణకి. అంటే ఏమిటి? వాటి యొక్క నాశము దాహము అపర్ణం అయినప్పుడు అవి పోయినాయి, వెళ్ళిపోయినాయి, కానీ మన మనస్సులో తిరుగుతూనే ఉంటాయి. అవి పోయినా కూడా అన్నమాట. అయ్యో పోయింది, అయ్యో పోయింది, ఇంకా తిరిగి రాదని తెలుసు మనకి. ఎవరన్నా మన కారు తీసుకెళ్ళిపోయాడు, దొంగతనం చేశాడు, మనం ఏం చేస్తాము? చేయవలసింది చేయాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ లాంచ్ చేయాలి, అది జరుగుతూ ఉంటుంది. కానీ ఆ వస్తువు, పోయిన వస్తువు, ఆ వాసన మాత్రం మనల్ని అలా మనసులో ఉండిపోతుంది అనమాట. దాన్ని బయటికి తీయలేము. కానీ దాని ప్రకారం జరుగుతుంది, మనకి వచ్చినప్పుడు వస్తుంది అనేటువంటి భావన ఉండదన్నమాట. కాబట్టి ఈ విధంగా ప్రతిదీ కూడా మనకి ఒక దుఃఖహేతువులే. మనిషి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయం పైన దుఃఖంతోనే ఉంటాడు అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు తన యొక్క తోటి మిత్రులకు చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం ఇంతటితో నిలిపి మంగళం పాడుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గో బ్రాహ్మణేభ్య శుభోత్త నిత్యం లోకా సమత్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్ర పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సదనా సంతు జీవంతు శరదా శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణమోతుతే. విసర్గబిందు మాత్రాని పదవాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి మనం ఇంతటితో నిలిపి రేపు ఒక 10-15 శ్లోకాలు చెప్పుకొని కాస్త మీలో ఎవరో ఒకరు చదవడానికి ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకంటే చాలా వెనకబడి ఉన్నాం చదవడంలో. కాబట్టి రేపు ఉన్నామండి. ఉన్నారు, కానీ నాకు కొద్దిగా